అర్ధరాత్రి వేళ హైదరాబాద్లో దొంగలు అలజడి సృష్టిస్తున్నారు. సంక్రాంతి పండుగ వేళ జనం ఊరెళ్లడంతో రెచ్చిపోతున్నారు. తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి చోరీ చేస్తున్నారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు కాలనీల్లో గత 2-3 రోజులుగా దొంగలు బీభత్సం చేస్తున్నారు. జనవరి 18న వేకువజామున 2 గంటల సమయంలో ప్రతాప సింగారం ప్రాంతంలో 4 ఇళ్లలో చోరీలు జరిగాయి. ఇళ్లలోకి దూరిన దొంగలు డబ్బుతో పాటు బంగారం, వెండి, ఇతర ఖరీదైన వస్తువులను ఎత్తుకెళ్లారు. దొంగతనాలకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. శ్రీదా హోమ్స్ కాలనీకి చెందిన గణేష్ ఇంట్లో 5 గ్రాముల బంగారం, 15 తులాల వెండి, 10,000 రూపాయల నగదు, ఎల్లేష్ ఇంట్లో 15 తులాల వెండి ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. మరో ఇంట్లోకి వచ్చిన దొంగలు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉండడంతో దొంగతనం చేయలేక వెనుదిరిగారు. 2 రోజుల క్రిందట చెంగిచెర్లలో 10 ఇళ్లలో దొంగలు బీభత్సం చేశారు. వాటిలో ఒకటి కానిస్టేబుల్ ఇల్లు కూడా ఉంది. కనకదుర్గ కాలనీ, అణుశక్తి నగర్లో ఉంటున్న కొందరు సంక్రాంతికి ఇళ్లకు తాళాలు వేసి ఊళ్లకు వెళ్లడంతో పగలు రెక్కి నిర్వహించి అర్ధరాత్రి దాటాక దొంగతనం చేశారు. ఇనప రాడ్లు, చేతి లైట్లతో కాలనీలో తిరుగుతూ తాళాలు వేసి ఉన్న ఇళ్లను వెతికి మరీ ఇళ్లలోకి దూరారు. ఇళ్ల తాళాలు పగలి ఉండడాన్ని ఇరుగు పొరుగు వారు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. 30 తులాల బంగారం, 8 కిలోల వెండి ఆభరణాలు, 2 లక్షల నగదు చోరీ చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మాదన్నపేట పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ లక్ష్మయ్య ఇంట్లో భారీగా వెండి, బంగారు నగదు చోరీకి గురయ్యాయి. దొంగతనాలు జరిగిన ఇళ్లను ఉప్పల్ డీసీపీ సురేష్ కుమార్, మల్కాజ్గిరి ఏసీపీ ఎస్ చక్రపాణి, సిఐ ఆర్ గోవిందారెడ్డి పరిశీలించారు. పాత నేరస్తులే ఈ దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. వారి కోసం గాలిస్తున్నారు. దొంగలు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారే ఉంటారని అనుమానిస్తున్నారు. చెంగిచెర్లలోని మేకల బండికి ప్రతి శుక్రవారం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి లారీలతో మేకలొస్తాయి. అలాంటి లారీల్లో దొంగలొచ్చుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దొంగతనం చేసిన తర్వాత సమీపంలోని ఉన్న చర్లపల్లి రైల్వే స్టేషన్కు వెళ్లి రైల్లో పారిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు.